గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్కు అర్హత సాధించిన వారు 31,382 మంది. ఒక్కో పోస్టుకి 50 మంది అభ్యర్థులు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడిలో నిజాలు. అక్టోబర్ 21 నుంచి 27 దాకా మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ప్రిలిమ్స్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేసినట్లు కమిషన్ అధికారులు వెల్లడించారు. ఫలితాలను ఆదివారం కమిషన్ వెబ్సైట్లో ఉంచారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీలో భాగంగా జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. జూన్ 24న ప్రాథమిక కీని విడుదల చేశారు. దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఆదివారం తుది కీని ప్రకటించారు. తర్వాత కొద్దిసేపటికే ఫలితాలను కూడా ప్రకటించారు. ప్రిలిమినరీ పరీక్షలో కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రకారం మెయిన్స్కు 28,150 మంది ఎంపిక కావాల్సి ఉంది. అయితే 1.50% నిష్పత్తిలో కొన్ని ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీలోని పోస్టులకు అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మెరిట్ జాబితాలోని ఇతర అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు. రిజర్వేషన్ల పోస్టుల భర్తీకి కటాఫ్ మార్కుల కంటే దిగువ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనివల్ల పోస్టుల సంఖ్య, ఎంపికైన అభ్యర్థుల నిష్పత్తిలో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్ మార్కుల జాబితాను పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించనున్నట్లు కమిషన్ అధికారులు ప్రకటించారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీ విషయంలో అనేక సంవత్సరాలుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో ఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలను ముచ్చటగా మూడోసారి సక్సెస్, 2 సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. మొదటిసారి ప్రశ్నపత్రం లీక్ కావడంతో రద్దు చేశారు. రెండోసారి పరీక్ష నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘించడంతో మూడోసారి కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. TGPSC announces results of Group 1 preliminary test. A total of 31,382 candidates cleared the Group 1 preliminary test and were declared provisionally admitted for the mains examinations on Sunday. The Telangana Public Service Commission TGPSC posted the results on its official website https://www.tspsc.gv.in and the final key was placed in the candidate's login. The commission said a 1:50 ratio was followed for admissions to the written main examination. The recent demand by student and party affiliated organizations was 1:100%. The number of candidates to be admitted to the written main examination conventional type would be 50 times the total number of vacancies available each multi-zone, provided that in case of any shortfall in respect of candidates in reserved categories as laid down in Rules 22 and 22A of Telangana State and Subordinate Service Rules 1996, action shall be taken to include such a number of candidates from a total of 31,382 candidates were declared provisionally admitted for the mains examinations.